హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పన్నీర్ కర్రీ చేసుకుందాం రండి. ఫస్ట్ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఉప్పు, కారం, గరం మసాలా కొంచెం వేసి చక్కగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ ముందే కలిపి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం పాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా రెడ్గా ఏగుతూ ఉంటాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టుగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకునే లోపు ఒక టమాటో పెద్ద సైజ్ది, ఒక ఉల్లిపాయ కట్ చేసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇదిగోండి, పెద్ద సైజ్ టమాటో ఒకటి, పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే ఒకటి, లేదా చిన్నవి అయితే 2 అండి. ఒక 5-6 మిర్చి అండి కట్ చేసుకొని పొడవుగా పెట్టుకోవాలండి. ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత కొంచెం ఆ ఆయిల్లోనే ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, చక్కగా పన్నీర్ పీస్ బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా ఒక బౌల్లోకి తీసుకుందాం. పన్నీర్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఆయిల్లోనే కొంచెం టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లోకి మనం ప్రత్యేకంగా ఎండుకారం ఏమి వాడం ఫ్రెండ్స్, మిర్చి కారమే సరిపోయిద్దండి. ఆనియన్స్, టమాటో తొందరగా వేయడానికి పీచ్ ఆఫ్ సాల్ట్ అండి కొంచెం వేసుకోవాలండి. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు అలా మగ్గించుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్, టమాటో, మిర్చి మొత్తం కుక్ అయినాయి ఫ్రెండ్స్. ఇవి కొంచెం చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నాక పన్నీర్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకొని ఈలో పన్నీర్ కర్రీకి మరొక ప్యాన్ పెట్టుకొని రెడీ చేసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే గ్రైండ్ చేసుకోబోతున్నాం మనం.
ఇదిగోండి ఫ్రెండ్స్, మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాం మనం. చూడండి. ఇదిగోండి, మళ్ళీ బాండీ అయితే పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. కొంచెం షాజీరా వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి షాజీరాకి. షాజీరా ఫ్రై అయినాక ఇందాక మనం ఫైన్గా మిక్సీ పట్టుకున్నాం చూడండి పేస్ట్. ఆ పేస్ట్ మొత్తం వేసుకొని చక్కగా టాస్ చేసుకోవాలండి అటు ఇటు. బాగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పేస్ట్ని ఉడికినాక దీంట్లో కొంచెం వాటర్ వేయాలండి. మన గ్రేవీ ఎంతైతే కావాలో అంత గ్రేవీకి సరిపడని వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ వేసానండి. ఇదిగోండి, బాండి పెట్టుకొని మనం పేస్ట్ వేసాం కదండి, ఆ పేస్ట్ని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాక టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ అండి, బాగా కలుపుకోవాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకొని ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక పన్నీర్ ముక్కలు వేయాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేస్తున్నాను చూడండి. మనం తయారు చేసి పెట్టుకున్న గ్రేవీలోకి పన్నీర్ ముక్కలు వేయాలండి. పన్నీర్ ముక్కలు వేసుకున్నాక చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో ఉడికి. ఇట్లా వస్తే బాగా ఫ్రై అయ్యి ఉడికిందని అర్థమండి. ఒకసారి దించే ముందు సాల్టు, కారము అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకుందామండి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ అయితే. దేంట్లోకైనా ఫ్రెండ్స్, బగారన్నంలోకైనా, పుల్కాలోకైనా, దేంట్లోకైనా పన్నీర్ కర్రీ ఈజ్ బెస్ట్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకున్నామండి.
ఇదిగోండి కొత్తిమీర కూడా వేసుకున్నాము. పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.